తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ అసెంబ్లీని ముట్టడించేందుకు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ప్రయత్నించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థులకు చెందాల్సిన స్కాలర్షిప్స్ నిధులు ఏవైతే ఉన్నాయో వెంటనే వాటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. ఇక ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మన టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తున్నాం. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఏ విధంగా తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వినిపించుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం జరిగింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. దీంతో తెలంగాణ అసెంబ్లీ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. విద్యార్థులకు చెందాల్సినటువంటి స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ముఖ్యంగా విద్యార్థులకు ఏవైతే బకాయిలు రావాలో అవన్నీ వెంటనే నిధులు విడుదల చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. వెంటనే వారిని అడ్డుకున్నారు పోలీసులు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వాటిపైన స్పందించాలి.